హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. చూస్తున్నారు కదా, ఒక సింపుల్ లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ చూద్దాము ఇవాళ. అది కూడా ఈజీ మెథడ్లో. ఓన్లీ మీరు బ్యాక్ పార్ట్ కటింగ్ నేర్చుకున్నారంటే ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. నేను కాటన్ లైనింగ్ బ్లౌజ్కు కటింగ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇటువైపు 2 లేయర్స్ ఉంది, నా వైపు ఫోల్డింగ్ ఉంది. అలాగే శారీలో వచ్చిన బ్లౌజ్ ఇది. మనం ఒకే ఒక బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది మనం కరెక్ట్గా నేర్చుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఇది కూడా కొత్త వారి కోసం ఈజీగా నేర్చుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను లైనింగ్ కూడా కాటన్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ వాటర్లో వేయలేదు. ఇది కాటన్ బ్లౌజ్కి మనం లైనింగ్ నీళ్ళలో వేయొద్దు, డైరెక్ట్ స్టిచ్ చేయొచ్చు. అలాగే కాటన్ శారీకి ఫాల్ కూడా వాటర్లో వేయొద్దు. చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు ముందుగా కుట్టిన బ్లౌజ్ ఇది, సైజుకి ఇచ్చిన బ్లౌజు. ఇది కూడా నేనే స్టిచ్ చేస్తాను, ఇది ఈ బ్లౌజ్ కంటే ముందు. చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు ఒక 1/2 ఇంచ్ అంతా ఫోల్డింగ్లో ఉంది. క్లాత్ అనేది కటింగ్లో ఫోల్డింగ్లో వచ్చింది. ఆ 1/2 ఇంచుకు పెట్టుకొని అలాగే దాని పక్కన ఒక 1 ఇంచ్ బ్యాక్ సైడ్ ప్లీట్స్ ఉంటాయి కదా నడుము దగ్గర, ఆ ప్లీట్స్ కోసం ఒక 1 ఇంచు ఇలా బ్లౌజ్ని మాత్రం మనం కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం షోల్డర్ దగ్గరికి పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గరకు ఒక మార్కు, లోపలి వైపుకు ఇంకొక 1/2 ఇంచు ఖర్చులోకి, అలాగే షోల్డర్ ఇటు హ్యాండ్స్ వైపుకి కూడా అలాగే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర మనకి ఎక్కడైతే కట్టు ఉందో ఆ కట్టు వరకు ఒక మార్కు, కట్టు పైకి ఇంకొక మార్కు. అలాగే ఇక్కడ నడుము దగ్గర కూడా నెక్ కోసం, బ్యాక్ సైడ్ నెక్ డీప్ కోసం కూడా ఒక మార్కు, దానిపైన ఇంకొక మార్కు. ఇలా మొత్తంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం బ్లౌజ్ లెంత్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇలా మొత్తంగా అన్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం పైన ఇంకొక ఎక్స్ట్రా లైన్స్ గీసుకున్నాం కదా, ఆ లైన్కి ఇలా మనం మార్కింగ్ అనేది గీసుకోవాలి. చంక దగ్గర ఇలా బాక్స్ లాగా వచ్చింది కదా, ఈ బాక్స్ దగ్గర ఒక క్రాస్ లైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మొత్తంగా నాకు నెక్ వెడల్పు ఎంత వచ్చిందో అంత వెడల్పుకే కింది వైపు కూడా గీసుకొని అలాగే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల నెక్ డీప్గా రౌండ్గా వస్తుంది, అలాగే షేప్ కూడా మంచిగా కనిపిస్తుంది. తర్వాత ఒక క్రాస్ లైన్ గీసి ఇలా నెక్ షేప్ రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. చూసారు కదా, మనకు మొత్తంగా ఇలా ఇలా వచ్చింది కదా. ఇక్కడ నేను చూసుకుంటున్నాను షోల్డర్ కూడా ఎంత వచ్చింది అనేది. అలాగే ఇక్కడ చంక వైపు ఒక క్రాస్ లైన్ గీసాం కదా, అక్కడ ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా చంక రౌండప్ అనేది ఇవ్వాలి. మనకు మొత్తంగా ఇలా ఎంతైతే మనం మార్కింగ్కి పెట్టుకున్నామో దాని తర్వాత మనకి ఇలా 2 ఇంచెస్కి ఖర్చు అనేది ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను. ఖర్చు ఉంటుంది కదా బ్లౌజ్కి, అది ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తంగా మనకు బ్యాక్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందో లేదా అనేది చూసుకోవాలి. చంక రౌండప్ కూడా సరిపోయిందా లేదా అనేది చూసుకుంటున్నాను. ఇలా మొత్తంగా మనం బ్యాక్ పార్ట్ ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామంటే ఇప్పుడు దీంతోనే మనము ఫ్రంట్ పార్టు, షేప్ బెల్ట్, అలాగే హ్యాండ్స్ అన్ని కటింగ్ అనేది కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఖర్చుతో కలిపి మొత్తం మార్కింగ్ వేసిన విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ నెక్ మాత్రం కట్ చేయడం లేదు. నెక్ దగ్గర ఎంత ఉందో అంతకు కట్ అనేది పెట్టుకున్నాను. అలాగే ఇలా బ్యాక్ నెక్ నుండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ప్లీట్స్ కోసం మార్కింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ప్లీట్స్ కోసం నేను 4 ఇంచెస్ అంత పొడవులో మార్కింగ్ చేస్తున్నాను. మనం ఫస్ట్ గీసుకున్న లైన్కి అటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచుకు మార్కింగ్తోని పై వరకు కలుపుకోవాలి ప్లీట్స్ కోసం. ఇక్కడ నెక్ మాత్రం నేను స్టిచ్ చేసేటప్పుడే కట్ చేస్తాను. చూసారు కదా, ఇంకా మనకు బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది. ఇంత ఈజీగా కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం ఏమంత కష్టపడకుండా మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే చాలు. చూసారు కదా, ఇప్పుడు మనం కరెక్ట్గా నేను బ్యాక్ పార్ట్నే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసం కూడా ఇలా వేసి ఒక 2 ఇంచెస్ అంత పొడవు నేను ఫోల్డింగ్ అనేది చేశాను నడుము దగ్గర. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఎలా వేస్తున్నానో మార్కింగ్ కరెక్ట్గా ఈ పార్ట్ చుట్టూ అనేది మార్కింగ్ మొత్తంగా వేసుకోవాలి. కింది వైపు మాత్రం 2 ఇంచెస్ అంతా ఫోల్డ్ చేసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా ఇలానే ఫోల్డ్ చేసుకోవాలి. కాకపోతే కొందరికి చెస్ట్ దగ్గర అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నడుము సైడు ఫ్రంట్ పార్ట్ నడుము సైడ్ మాత్రం ఒక 1 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఆ 1 ఇంచుని మళ్ళీ చంక వైపుకే కలుపుకోవాలి క్రాస్గా. అలాగే ఇక్కడ మనకు హుక్స్ పట్టి దగ్గర కూడా ఒక 2 ఇంచెస్ పైకి ఒక మార్కింగ్, అలాగే కింది వైపు 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచెస్కి మెయిన్ ప్లీట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ కూడా ఇలా పాత మనకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ని పెట్టి చూసుకోవాలి. పై వైపుకి 1/2 ఇంచు, కింది వైపు 1/2 ఇంచు వదులుకొని చూసుకోవాలి. ఒకవేళ మనకు తక్కువ అనిపిస్తే కింది వైపు ఒక 1/2 ఇంచు, 1 ఇంచు పెంచుకోవచ్చు లెంత్ని బట్టి. అలాగే ఇక్కడ నడుము సైడ్ కూడా
ఒక హాఫ్ ఇంచు పైకి క్రాస్గా మార్కింగ్ చేసుకొని మనం మెయిన్ ప్లీట్కి కలుపుకోవాలి క్రాస్గా. ఇది 3 టక్స్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ క్రాస్గా తీస్తున్నాను. 4 టక్స్ బ్లౌజ్ అయితే మాత్రం ఈ హాఫ్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఫ్రంట్ నెక్ కోసము ఇక్కడ నేను 6.5 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను. కొందరికి 6 ఇంచు, కొందరికి 6.5 ఇంచు ఉంటుంది. 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, మన మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్, ఆ బ్లౌజ్ది నెక్ పెట్టి చూసుకోవాలి మనం. పైన షోల్డర్ దగ్గర నుండి ఒక హాఫ్ ఇంచ్ వదులుతూ దాని కింది నుండి ఈ బ్లౌజ్ది ఫ్రంట్ నెక్ పెట్టుకొని చూసుకోవాలి. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ నెక్ కింద ఒక హాఫ్ ఇంచ్ వదులుతూ హుక్ పట్టీ వరకు, షేప్ బెల్ట్ వరకు ఇట్లా పెట్టి చూసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ వదులుతూ అలాగే ఖర్చు మనం ప్లీట్ ఇస్తాం కదా హుక్స్ దగ్గర, దానికోసం కూడా వదులుకొని చూసుకోవాలి. నాకు కరెక్ట్గా సరిపోయింది. మనం కింది నుండి 2 ఇంచెస్కి మార్కింగ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇక్కడ మనం నెక్ కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలాం కదా, ఆ హాఫ్ ఇంచ్ నుండి టేప్ పెట్టి మనం ఇలా ఫోల్డ్ చేస్తే మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇదే మనం హుక్స్ దగ్గర ఇచ్చే మెయిన్ ప్లీటు. ఇది ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చంక నుండి ఈ మెయిన్ ప్లీట్ కూడా 2.5 ఇంచెస్కి పెట్టాను, మెయిన్ పెద్ద ప్లీట్ అనేది కూడా. అలాగే ఈ 2 ప్లీట్స్కి మధ్యలో కరెక్ట్గా ఒక డాట్ పెట్టుకొని అది చంక వైపుకు క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మొత్తంగా మనకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నడుము దగ్గర ఎంత ఉందో అంత లెంత్ అనేది తీసుకోవాలి. వెడల్పు నాకు 11 ఇంచులు వచ్చింది. ఆ 11 ఇంచుల వెడల్పు తీసుకొని స్టార్టింగ్లో షేప్ బెల్ట్కి స్టార్టింగ్లో 3.5 ఇంచెస్, ఎండింగ్లో 3 ఇంచెస్, మిడిల్లో మాత్రం 1.5-3 ఇంచులు అట్లా తీసుకొని ఇలా షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా కానీ ఇదే మెజర్మెంట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మనం ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసినాం కాబట్టి ఆ 2 ఇంచెస్ ప్లస్ మనం మళ్ళీ స్టిచ్ చేసుకుంటాం కాబట్టి కింద పైన హాఫ్ ఇంచు కలుపుకొని ఈ మెజర్మెంట్తో అయితే షేప్ బెల్ట్ అందరికీ సెట్ అవుతుంది. ఈజీ మెథడ్లో షేప్ బెల్ట్ అనేది ఇలా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, షేప్ బెల్ట్ కూడా మనం మొత్తంగా 6 తీసుకోవాలి. లైనింగ్ ఒక 4, మెయిన్ ఫ్యాబ్రిక్ 2, లేదంటే మెయిన్ ఫ్యాబ్రిక్ 4 తీసుకొని లైనింగ్ 2 అయినా తీసుకోవచ్చు. ఇంకా మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర భుజాలు జారుతున్నాయి అలా అనుకున్న వాళ్ళు, లేదంటే మనకు నెక్ కొంచెం పెద్దగా అయింది కటింగ్లో అనుకున్నప్పుడు ఇలా లైట్గా నెక్ వైపు నుండి ఒక హాఫ్ ఇంచులో కూడా హాఫ్ అంతా క్రాస్గా మళ్ళీ షోల్డర్ వైపుగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా నేను మొత్తంగా మార్కింగ్ ఎలా చేశానో ఆ మార్కింగ్ని బేస్ చేస్తూ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఈజీగా మనకు ఒక బ్యాక్ పార్ట్ కటింగ్ ఒకటి వచ్చిందంటే మనం ఫ్రంట్ పార్ట్ అన్నీ ఈజీగా కట్ చేసుకోవచ్చు. కొత్తవారు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది మనం నార్మల్ బ్లౌజ్లో కుట్టేటప్పుడు మాత్రం లైనింగ్ వాటర్లో వేసుకోవాలి. ఇక్కడ నేను మాత్రం కాటన్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేను షింక్ చేయలేదు లైనింగ్ని. ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేది కూడా వచ్చేసింది. ఇంకా 2 షేప్ బెల్ట్స్ కోసం నేను ఇక్కడ లైనింగ్ కటింగ్లో మిగిలిన క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కింది వైపు నాకు కోర్ ఉంది కాబట్టి ఆ కోర్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇది మనకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్కి వేసుకోవడానికి పనికొస్తుంది. ఇంకా మిగిలిన క్లాత్లో ఇంకా 2 షేప్ బెల్ట్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. మనం ముందుగా కట్ చేసినవి ఒరిజినల్, ఇప్పుడు సెకండ్ డమ్మీ లాగా కట్ చేసినాము ఇంకా 2 లోపల వైపుకి వచ్చే విధంగా. ఇంకా మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కూడా ఎల్బో లెంత్ హ్యాండ్స్. ఇంకా మిగిలిన క్లాత్ని ఇలా పొడవుగా నేను 4 ఫోల్డింగ్స్ వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేశాను. కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని మొత్తంగా 9.5 ఇంచెస్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ముందుగా కట్ చేసిన మనం బ్యాక్ పార్ట్ చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ కోసం ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ చంక రౌండే మనం తీసుకోవాలి. ఇక్కడ నాకు మొత్తంగా చంక రౌండ్ 9 ఇంచెస్ వచ్చింది, అలాగే ఖర్చు 2 ఇంచెస్ వచ్చింది. ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకు 4 జాయింట్స్ అనేది వస్తాయి కాబట్టి నేను క్లాత్ను కొంచెం బ్యాక్ సైడ్ అనేది జరుపుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 5.5 ఇంచెస్ వచ్చింది, అంటే 11 ఇంచెస్ కింద డౌను. లెంత్ వచ్చేసి నాకు 9.5 ఇంచు లెంత్కి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కలుపుకొని నాకు 10.5 ఇంచు లెంత్ కావాలి. అలాగే కింది వైపు ఒక హాఫ్ ఇంచుకి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. కింది వైపు 5.5 ఇంచులకి నేను మార్కింగ్ చేశాను హ్యాండ్ లూజు. అలాగే కింద ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని 9.5 ఇంచుకి మార్కింగ్ చేసి అలాగే పై వైపున కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చులోకి మొత్తంగా నాకు 10.5 ఇంచు మార్కింగ్ వచ్చింది. అలాగే కొద్ది దూరంలో మళ్ళీ 10.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం చంక డౌన్ కోసం నేను 3 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ అలా చేసుకోవచ్చు. 3.5కి చేశాను. ఇప్పుడు మనం హ్యాండ్కి షోల్డర్ దగ్గర నుండి ఇలా మనం ఈ దూరంలో మనం నేను 9 ఇంచెస్ వచ్చింది కదా, నేను 8.5 ఇంచెస్ మాత్రం తీసుకుంటున్నాను. 8.5 9 అయినా తీసుకోవచ్చు. మనకు చంక రౌండ్ ఎంత వచ్చిందో అంత తీసుకోవాలి. తీసుకొని ఇలా మనం కింద హ్యాండ్ రౌండ్ నుండి పైకి ఇలా క్రాస్గా లైన్ తీసుకోవాలి. అలాగే పై నుండి
కిందికి ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత మనకు ఎంతైతే ఖర్చు అనుకున్నాం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అలాగే 2 ఇంచెస్ ఖర్చు కూడా పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ కోసం కూడా ఇంకా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం కూడా. ఇక్కడ చూసారు కదా, నాకు ఒక 1/2 ఇంచ్ అంతా ఇక్కడ జాయింట్ కింది పార్ట్కి జాయింట్ పడుతుంది, అలాగే పైన క్రాస్గా ఉంది కదా కోరు, అక్కడ కూడా నాకు జాయింట్స్ అనేది వస్తాయి. మొత్తంగా హ్యాండ్ కటింగ్ మాత్రం ఇలా చేసుకోవాలి. జాయింట్స్ వచ్చినా పర్లేదు, చంకలోకి వెళ్తాయి కదా జాయింట్స్, అంత కనబడవు. ఇలా మనము బ్యాక్ పార్ట్తో చంక రౌండ్ తీసుకొని మనం హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నాం. చూసారా, అన్నిటికీ కూడా బ్యాక్ పార్ట్ ఒకటే ఇంపార్టెంట్, అది మనం మంచిగా కరెక్ట్గా కట్ చేయడం అనేది రావాలి. ఇలా ఈజీ వేలో మనం బ్యాక్ పార్ట్ కటింగ్ ఒక్కటి నేర్చుకుంటే చాలు, అన్నీ వచ్చేస్తాయి మనకి. అలాగే ఇలా హ్యాండ్స్కి కూడా లోపలి వైపు పై పార్ట్కి ఎక్కువ జాయింట్ పడుతుంది కాబట్టి నేను కింది దాన్ని తీసుకుంటున్నాను. ఇలా మనము షోల్డర్ దగ్గర కట్టు పెట్టుకున్నాం కదా, ఆ కట్టు నుండి ఒక 1 ఇంచ్ వదులుతూ కింది వైపు కట్టు వరకు మధ్యలో ఒక ఎంత అయితే వస్తుందో అంతకు ఇలా 1/2 ఇంచ్కి ఇలా లోత్ అనేది తీసుకోవాలి. తీసుకున్న దగ్గర ఇలా కట్టు పెట్టుకుంటే మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకునే వైపు ఫ్రంట్ వైపు అనేది మనకు అర్థమవుతుంది. మొత్తంగా ఇలా హ్యాండ్స్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా ఇక్కడ కోర్లు ఉన్నాయి కాబట్టి ఇలా పొడుగున్న క్లాత్ని నేను 2 కోర్లు అనేటివి ఒకవైపు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం క్లాత్ని కూడా చూసుకోవాలి, మనకు అడ్డం వస్తుందా నిలువ వస్తుందా క్లాత్ లైన్స్ అనేది చూసుకోవాలి. ఫ్లవర్స్ కూడా ఒకవేళ అడ్డంగా వస్తే కూడా బాగోదు కాబట్టి మనం ప్రింట్ని కూడా చూసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ క్లాత్ని నేను ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేది ఎట్లా సెట్ అవుతుంది అనేది ముందు వేసి చూసుకోవాలి. డైరెక్ట్గా కట్ చేస్తూ పోవద్దు, ముందుగా వేసుకొని ఎక్కడ సెట్ అవుతుంది. నేను కట్ చేసే క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్గానే వేసుకుంటున్నాను. లైనింగ్ కూడా క్రాసే కట్ చేశాను, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా క్రాసే కట్ చేశాను. చూసారు కదా, నాకు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అనేది సెట్ అయ్యింది. షేప్ బెల్ట్స్లకు మాత్రం క్లాత్ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. ఇంకా కటింగ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లను షేప్ బెల్ట్స్కి మనం జాయింట్స్ వేసి అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్కి కూడా సైడ్స్కి అనేది జాయింట్స్ వస్తున్నాయి చిన్నగా. ఇవి నాకు ఎట్లాగో మనం సైడ్స్కి స్టిచెస్ వేస్తాం కదా జాయింట్స్కి, అందులోనే వెళ్తుంది కాబట్టి ఏం పర్లేదు, జాయింట్స్ వచ్చినా పర్లేదు. చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్కువగా పెట్టుకొని కట్ చేస్తున్నాను. మనం జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాను. అలాగే హ్యాండ్స్ కోసం కూడా ఇక్కడ వైపు నాకు చాలా జాయింట్ పడుతుంది కాబట్టి ఇక్కడ ముందున్న పార్ట్ని ఇటువైపు కూడా వేసుకున్నాను. అప్పుడు మనకి ఎంత కట్ చేయాలనేది అర్థమవుతుంది. ఇక్కడ హ్యాండ్స్కి కూడా హెమ్మింగ్ చేయాలి కదా, హ్యాండ్స్కి కూడా హెమ్మింగ్ పెట్టాలి కాబట్టి నేను ఇక్కడ కోర్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా ఉండే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇది హెమ్మింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను షార్ట్ వీడియో చేశాను, చూడండి. చాలా ఈజీ వేలో హెమ్మింగ్ ఎలా పెట్టుకోవాలి, లావుగా రాకుండా, హ్యాండ్స్కి ముడతలు రాకుండా, పై క్లాత్ అనేది ముడతలు వచ్చినట్టు ఉంటుంది, అలా రాకుండా ఈజీగా మంచిగా వచ్చే విధంగా నేను షార్ట్ వీడియో అనేది చేశాను, చూడండి. ఇంకా హ్యాండ్స్ని కూడా ఇలా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం మళ్ళీ ఇంకోసారి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు 2 సైడ్స్ జాయింట్ రాకుండా ఒకే వైపు జాయింట్స్ వస్తే విధంగా అడ్జస్ట్ అయ్యింది. ఇలా మనం క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం చూసి ఆలోచించి కట్ చేసుకోవాలి. మనకు కూడా ఎక్కువ జాయింట్స్ రాకుండా ఇబ్బంది లేకుండా ఈజీ అవుతుంది. ఇంక ఇప్పుడు మనకి ఇక్కడ చంకల వైపు వచ్చిన క్లాత్ ఉంది కదా, ఆ కింది వైపు క్లాత్ అయినా లేకపోతే చంకల వైపు వచ్చిన క్లాత్నైనా మనం కింది వైపు జాయింట్ వేసుకుంటే సరిపోతుంది మొత్తంగా. ఈ క్లాత్ అయినా లేకపోతే కిందే వచ్చిన క్లాత్ అయినా మొత్తంగా మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అనేది అయిపోయింది. ఇంకా ఈ మిగిలిన క్లాత్తోనే మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది కూడా షేప్ బెల్ట్ షేప్లోనే ఉంది. ఇంక ఇక్కడ సైడ్కు కొంచెం ఈ క్లాత్ను జాయింట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. లైనింగ్ 4 లేయర్స్ 4 ఉన్నాయి, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తంగా లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇంత ఈజీగా మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ని చేసుకుంటే మనకు మొత్తం బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.